నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అసెంబ్లీలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేక హత్య గుర్తొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ మాట్లాడారు. వైసీపీ నేతలు గొడవలు బూతులకి పర్యాయపదంగా మారిపోయారు. ఇలాంటి నేతల్ని ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకొని నిలబడగలిగారు అని అనిపించింది. ఆయనకు హ్యాట్స్ ఆఫ్. ఈ గొడవ చూస్తుంటే వైసీపీ విధ్వంస విధానాలు గుర్తొచ్చాయి. ప్రజావేదిక కూల్చివేసిన తీరు, 200 పైచిలుక ఆలయాలు కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, జంగారెడ్డిగూడెం కల్తీసార మరణాలు, సుప్రీంకోర్టు జడ్జిపై లేఖ రాయటం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయటం, పత్రికాధిపతులపై దాడులు, మడ అడవుల విధ్వంసం, చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టిన విధానం, అమరావతి రైతుల్ని రక్తం వచ్చేట్లు కొట్టి కేసులు పెట్టిన తీరు, తిరుపతి కల్తీ లడ్డు ఘటనలు గుర్తొచ్చాయి. అసెంబ్లీలోనే ఈ స్థాయిలో ప్రవర్తిస్తే బయట కూడా ఇలాంటి గొడవలు జరుగుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. మనల్ని అత్యధిక మెజారిటీతో ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజలని పవన్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ప్రభుత్వం. మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం. అధ్యక్ష, గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ఆయన చూస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. చట్టసభలు దేవాలయాలు లాంటివి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదిక ఇది. అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఎట్లా రావాలి పెడితే లేదు మనకి ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సింది గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుక్కుని ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చెయ్యొద్దు, అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన. ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది. మేమందరం 164 మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం. నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన 11 మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనలను ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తాను అధ్యక్ష. గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి, సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా 3 ముక్కలాట ఆడింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేష్ తెలిపారు. అయితే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిదిద్దాలని, అలా చేస్తే తప్పేం కాదని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ప్రతి ఇవ్వాలని మండలి చైర్మన్ మోషన్ రాజు కోరగా మంత్రి అనిత తీసుకువెళ్లిచ్చారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని అన్నారు. పరిశ్రమలు వచ్చిన తర్వాత 2-3 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేష్ బదులిచ్చారు. పార్టీ విధానం ఇది చాలా, ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది. గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటు కూడా స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి. వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష. చర్చ జరగాలి. ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకూడదు, చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఇది పార్టీ ప్రభుత్వ విధానం. ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు 6.5 లక్షల కోట్లు తిరుమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్, చెప్తున్నాను, చదువుతున్నాను సార్.
4th page లో to date investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. ఇది చెప్పారు అధ్యక్ష. అంటే ప్రొవైడ్ చేస్తాము నాకు అపాయింట్ అధ్యక్ష అధ్యక్ష ఓకే కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష. ఓకే చెప్పలేండి తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష. నేను అనలేదు, నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష. గౌరవ సభ్యుల నుంచి మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడిన తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలే కల్పించబడింది, నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. తెలుగులో చెప్తున్నా అధ్యక్ష. నాకు ఒకటి పంపించండి, తెలుగు చదువుకోవాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ ఒకటి పంపించండి, మీరు తీసుకోండి. తెలుగు ఇంగ్లీష్ సార్. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు 2వ రోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని తెలియజేశారు. అలాగే సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని జగన్ ని ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని ఆక్షేపించారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని, ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఈ సభని ప్రారంభించే ముందు 2 విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా ఒక గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు, ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా
గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల రాజీనామాల అంశంపై శాసన మండలిలో వైసీపీ టీడీపీ మధ్య వాదోపవాదనలు సాగాయి. వీసీలను రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించిందని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో సహా వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. బెదిరింపులతోనే రాజీనామా చేసినట్లు వీసీలు లేఖల్లో పేర్కొన్నారని అన్నారు. ఆయా లేఖల్లో ఏముందో దానిపైన విచారణ జరపాలని అన్నారు. అనంతరం మంత్రి లోకేష్ స్పందిస్తూ ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని హితో పలికారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకలపైన విచారణ జరిపిస్తామని చెప్పారు. 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. ఎవరు బెదిరించారా? ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. ఇదే సత్యదూరం మాటలు. విద్యాశాఖ మంత్రిగా నుంచి కూర్చోండి, ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని మేము పంపించాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ప్రాబ్లం. అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. క్షమించాలి, టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు. నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే పదం నేను చెప్పలేదు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాటలు చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఎవరు బెదిరించారు? లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమని ఆయన ఛాలెంజ్. అధ్యక్ష, గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష. గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. నిరూపించమనండి, విత్డ్రా చేయమనని, రెండిట్లో ఏదో జరగాలి అధ్యక్ష. నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, నిరూపిస్తాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష. దానిపైన అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేయడం. ఐ నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం. మరి మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. బెదిరించే అలవాటు మాకు లేదు. జడ్జిల్ని భయపెట్టే అలవాటు మాకు లేదు. జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి. 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అన్ని ఎంక్వైరీ చేస్తాం. మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్. టైం డేట్ రాసుకోండి. మాకేం అభ్యంతరం లే. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు, అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. ఏంటి ఎంక్వైరీ ఏంటి? సెపరేట్ గా ఎంక్వైరీ ఏంటి? బొత్స గారు ఇవన్నీ ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. నో. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా, ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వమనండి సార్. ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు, దిస్ నాట్ ఫేర్. ఎయిర్ ఫోర్స్ లో 37 సంవత్సరాలు తన సేవలను అందించి ఫిబ్రవరి 28వ తేదీన పదవి విరమణ చేస్తున్నట్లు ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో డైరెక్టరేట్, విశాఖలో ఎన్సీసీ అకాడమీలో ఏర్పాటు చేసిన అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. అమరావతిలో డైరెక్టరేట్, విశాఖలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు చేసి అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని తెలియజేశారు. రిపబ్లిక్ డే పెరేడ్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో బెస్ట్ అవార్డు వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో 26,000 మంది క్యాడెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు. ఎన్సీసీ చేయడం వలన ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. హోమ్ పోస్టింగ్ అని అడిగాను. లక్కీలీ నాకు ఎన్సీసీలో పోస్టింగ్ ఇచ్చారు. ఇది ఒక గొప్ప సదవకాశం అండి, నాకు కలిగే సదవకాశం. ఇందులో ఈ లాస్ట్ 1.5 yearsలో మేము మా చేతనైనంత చేసాం ఎన్సీసీ గురించి. చాలా మటుకు సక్సెస్ రేట్ వచ్చింది మనకి. ఇందులో ముఖ్యమైన మనం టేకప్ చేసింది ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్టరేట్ సెపరేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ సెపరేట్ చేయడం. ఆంధ్రప్రదేశ్ సెపరేట్ డైరెక్టరేట్ లేదు, కలిసి సికింద్రాబాద్లో ఉన్నాయి డైరెక్టరేట్. సెపరేట్ చేసి ఇక్కడ సెపరేట్గా ఒక డైరెక్టర్ డీజీ ఉంటారు. ఇక్కడ దీనికి డైరెక్టర్ డీడీజీ ఉంటారు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. అది టేకప్ చేసాం. ఆల్మోస్ట్ ఫైనలైజేషన్లో ఉంది. ఎంఓడీ దగ్గర, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉంది. అది వచ్చేస్తుంది త్వరలోనే. అదొకటే కాకుండా ఇక్కడ మేము గవర్నమెంట్తో టేకప్ చేసాము. ఒక ఎన్సీసీ అకాడమీ క్రియేట్ చేయాలని. ఎన్సీసీ అకాడమీ మన స్టేట్స్లో లేవు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్సీసీ అకాడమీ లేక మన ట్రైనింగ్ స్టాండర్డ్స్ మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి. దాన్ని కవర్ చేసుకోవాలంటే దీనికోసం రిక్వెస్ట్ చేసాం స్టేట్ గవర్నమెంట్ని. ఆల్మోస్ట్ ల్యాండ్ ఇస్తామని ఒప్పుకున్నారు. ఒకటేమో డైరెక్టరేట్ కోసం అని అబౌట్ 5 acres ల్యాండ్ అమరావతిలో,
and about 12 acres land near Visakhapatnam for NCC Academy. Almost through on ఈ కేసు కూడా. ఇది ఒకటే కాకుండా cadetsని మెరిట్ బేస్లో సెలెక్ట్ చేయడము, వాళ్ళకి రూరల్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం, టాలెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఈ మెయిన్ ఫోకస్ ఈ ట్రైనింగ్లో ఉంటుందండి. ఈసారి చాలా సక్సెస్ఫుల్ అయింది. మన క్యాడెట్స్ have done exceptionally well. ఇక్కడ ఏ నేషనల్ లెవెల్ క్యాంప్కి వెళ్ళినా కూడా ఆల్ ఇండియా తలసేని క్యాంప్, ఆల్ ఇండియా వాయుసేని క్యాంప్, ఆల్ ఇండియా నౌసేని క్యాంప్, అది కాకుండా రిపబ్లిక్ డే క్యాంప్లో ఈసారి రిపబ్లిక్ డే క్యాంప్లో స్పెషలీ మనకి బెస్ట్ ఇన్ కల్చరల్ వచ్చింది. మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో మనకి బెస్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరీ. ఒకటే కాకుండా ఫ్లాగ్ ఏరియాలో వీఆర్ ద బెస్ట్ ఇన్ ఫ్లాగ్ ఏరియా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరీ. అవి కాకుండా చాలా క్రెడిట్స్కి చాలా మెడల్స్ వచ్చాయి. అవన్నీ బెస్ట్ క్రెడిట్గా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్స్ మన ఏపీ తెలంగాణ డైరెక్టరేట్కి వచ్చింది. మేము పెట్టిన ఎఫర్ట్ అంతా ఈ రిజల్ట్స్ మేము చూస్తున్నాం. వాళ్ళు వచ్చి గర్వంగా సార్ మేము ఇది గెలిచాము, ఈ సర్టిఫికేట్ వచ్చాయని చెప్పుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎన్సీసీని ముందు తీసుకెళ్లాలని ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ ఉంది. మనకి 26,000 క్రెడిట్స్ మనం ఎన్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్. అది చేయాలంటే మేము కేసు టేకప్ చేసాం స్టేట్ గవర్నమెంట్స్. ఏంటంటే మనకు కొన్ని రూరల్ ఏరియాస్లో ఎన్సీసీ ఫుట్ ప్రింట్ లేదండి, అక్కడ తీసుకురావాలి. రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి, ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళాలి, ట్రైబల్ స్కూల్స్కి, ట్రైబల్ కాలేజెస్కి ఎన్సీసీ ఇవ్వాలి. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని గెలిపించాలని తిరువీధుల శారద ఓటర్లను అభ్యర్థించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. హైకోర్టు న్యాయవాదిగా, విద్యావేత్తగా, సామాజికవేత్తగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాకు ఏదైతే ఇప్పుడున్న ఆశయం ఒకే ఒక ఆశయం, అన్ని వర్గాల వాళ్ళకి అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, మరి నిరుద్యోగులు కావచ్చు, పెన్షన్దారులు కావచ్చు, మరి అలాగే మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, అన్ని రకాల వర్గాల వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఏదైతే రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయో వాళ్ళ ఉద్యోగాలకు భద్రత విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా నేను ఉండాలని నిర్ణయించుకుని నామినేషన్ వేయడం జరిగిందన్న. మరి బ్యాలెట్ పత్రంలో 24వ సీరియల్ నెంబర్లో 1వ అంకె వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, మీ అందరి తోడు నాకు కావాలని, నా యొక్క జీవితం మీరు ఎప్పుడైతే నన్ను నిలబెట్టి గెలిపించుకుంటారో నా జీవితం మీ అందరి కోసం అంకితం చేసుకుంటానని నేను పత్రికా విలేకరుల సమక్షంలో మాటిస్తున్నాను మిత్రులారా. అలాగే ఇప్పుడు ఉన్న 3,40,000 పైచిలుకు ఓటర్స్ ఉన్నారు. దీనిలో మహిళా తల్లుల ఓట్లే 1,40,000 పైచిలుకున్నాయి. మరి మొదటిసారిగా ఈ ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. మహిళమ్మలారా, మీ యొక్క బాధలు ఎలా ఉంటాయో యాజ్ ఏ ఆడపిల్లగా, ఒక మహిళగా నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఒక్క క్షణం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచించి నన్ను నమ్మి దీవించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పార్టీలో, ఒక పెద్ద పార్టీలో ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసుకుంటూ ఉన్నవారు. మీరు వీళ్ళిద్దరినే సమకాలీనంగా చూసుకొని తప్పొప్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా అసంతృప్తి ఉందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, నేను మొట్టమొదటిసారి నిలబడుతున్నాను కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి మీరందరినీ కోరుకుంటున్నాను. మిత్రులారా, టైం లేదు కాబట్టి కంపల్సరీగా మిత్రుల మన మీడియా ద్వారానే మీ అందరికీ మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళం నెలకొంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని హోంమంత్రి అనిత గట్టి కౌంటర్ ఇచ్చారు. దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు, ఈ పుస్తకంలో ఆ ప్రస్తావన లేదు. నిన్న చాలా మంది చాలా రకాలు మాట్లాడారు. దయచేసి ఇంకో 2-3 నిమిషాలు నేను ముగిస్తాను అధ్యక్ష. 2-3 నిమిషాలు అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్. చాలా మంది ఉన్నారు. అవును, లాస్ట్ పాయింట్ అధ్యక్ష. 15 నిమిషాలు కూడా ఇలా, నాకు 15 నిమిషాలు కూడా ఇలా గంటలో. లాస్ట్ పాయింట్ అధ్యక్ష. ఒకే అధ్యక్ష, లాస్ట్ పాయింట్ మీరు అధ్యక్ష, ఇది అందరూ వినాలి అధ్యక్ష. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత రాజ్యాంగం, వాటి మీద గౌరవం ఉండి అందరం కూడా దాని ద్వారా ఎన్నుకొని సభలకు వచ్చారు అధ్యక్ష. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిన్న గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఏంటంటే, ప్రభుత్వం ఒకటి ఉంటుంది అధ్యక్ష, ప్రతిపక్షం ఒకటి ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఏంటి? అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు, వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వం వచ్చే అధ్యక్ష. ఒక్క నిమిషం ఎన్నుకోబడి వచ్చారు. ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష? పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధ్యక్ష. అధికార ప్రభుత్వానికి అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి
మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఎసి ఇస్తారు? ఎలా పిఎసి ఇస్తారు? ప్రతిపక్షం ఏది అధ్యక్ష? లేదనుకోండి, వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు డిప్యూటీ సీఎంలు వచ్చేయండి. అంతేగాని ఇలా ఎవరి నోటికొచ్చిన మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు. ఇంకొక విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి, మేము చేసిన అప్పులకి, మేము కట్టే వాళ్ళు చేసిన అప్పులకి 3.5 లక్షల కోట్ల అప్పు 19 నాటికుంటే 1 లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది. ఆ 3.5 లక్షల కోట్లకి మేము వడ్డీ కట్టే 5 ఏళ్ళు. మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అయిపోయింది, కూర్చోండి. అధ్యక్ష, ఇందాక ఎల్ఓపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇక్కడ ఒక 2 విషయాలు అధ్యక్ష. అంటే గవర్నర్ గారి స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యులు సత్యదూరం క్షమించండి అధ్యక్ష, సత్యదూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరీగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీగా రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు, ఒక పక్క స్పీకర్ గారు, ఒక పక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష? వీళ్ళ సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారేంటి అధ్యక్ష? ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు. అది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఎవరు మాట్లాడినా మాట్లాడారు చెప్పాలి. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది. ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుంది, చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు. మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా? ఆ రోజు సత్యబాబు గారు పెద్ద ఆయన సభలో ఉన్నారు అధ్యక్ష. అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ ఇలా గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి స్పష్టం చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి పౌరుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో నిఘా నీడలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే పట్టభద్రుల ఉద్యోగులకి తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్సీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగలక్ష్మి మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఓటర్లను ప్రలోభాలకి, బెదిరింపులకి, దౌర్జన్యాలకి గురి చేసిన చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలియజేశారు. ప్రత్యేక సెల్తో పాటు కంట్రోల్ రూమ్ ని కూడా ఫోన్ చేసి ఓటర్లు తమ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడించారు. గంటల వరకు పోల్ టైమింగ్స్ అనేది ఈసీఐ వారు అనౌన్స్ చేస్తున్నారు. మనకి పోల్ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పోల్ టైమింగ్స్ 8 AM to 4 PM. అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ 10 డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వారు ఐడి కార్డ్స్, లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటే ఆ ఐడి కార్డ్స్, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడి కార్డ్స్, తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి వాళ్ళకు ఉండే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికేట్స్ కానీ, యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ, సో ఇట్లా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు
యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్ లోపు అలౌ చేయబడదు. సో సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మాకు ఇంకా కూడా ఏ పోలింగ్ స్టేషన్లో తెలీదు అనేది ఉంటే మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము. ఒకటి మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ మనం ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి రోల్తో కూర్చోబెడుతున్నాము. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సెట్రా చెక్ చేసుకోవచ్చు. లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది. సో ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం. ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్ కాల్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా వీఆర్ కన్వేయింగ్. ఇవి కాకుండా ఇంకా ఎనీ అదర్ పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సెట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మనకి ఓటర్స్ అందరూ కూడా ఇంకొకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యవసాయ కార్మికులపై చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు ఈశ్వరరావు, జంగల్ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దేశాన్ని దోచుకునే బడాబాబులపై న్యాయస్థానాలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్పొరేట్ దిగ్గజాలకు రాయితీలు, పేదలకి ఉచితాలు వద్దని న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు. మంగళవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉచితాలు అనుచితం, సబ్సిడీలు, సంక్షేమ పథకాల వలన వ్యవసాయ కార్మికులు సోమరిపోతులుగా మారుతున్నారని ఉన్నత న్యాయమూర్తులు, కార్పొరేటర్లు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ భద్రతలేమి, సామాజిక అసమానతల నేపథ్యంలో బడుగు జీవుల పక్షాన న్యాయమూర్తులు అండగా ఉండాలని ఆకాంక్షించారు. కూలీ నాలి చేసుకునే కార్మికుల సంక్షేమం పట్ల సానుకూల ధోరణితో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఉండాలని అభిలాషించారు. ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కనీసం 2 పూట్ల తిండి కూడా తినటానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వ్యవసాయ కార్మికుడికి సరైనటువంటి వేతనాలు లేనటువంటి ఈ దశలో, పని భద్రత లేనటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ అత్యధిక శాతంగా ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యవసాయ కార్మికుల ఎడల కనీస మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే అంటే ఆయన తరపున నిర్మలా సీతారామన్ ప్రవేశపెడితే దాంట్లో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి, గౌతమ్ అదానీ లాంటి వాళ్ళకి మేలు చేసే పద్ధతుల్లో దేశంలో 90% మంది ఉన్నటువంటి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఇబ్బంది కలిగే పద్ధతుల్లో, భారాలు పడే పద్ధతుల్లో ఈ బడ్జెట్లు కూడా ప్రవేశపెడుతున్నటువంటి ఈ దశలో ఆకలితో అలమటించేటటువంటి వ్యవసాయ కార్మికులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి మిగిలినటువంటి కోర్టు న్యాయమూర్తులు కూడా వ్యవసాయ కార్మికులకి ఉచితాలు ఇచ్చినందువల్ల సోమరిపోతులుగా మారుతూ ఉన్నారు అనేటటువంటి భావన వెనక్కి తీసుకోవాలని సవినయంగా కోర్టు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను ఒక్కటే సూటిగా సవినయంగా వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా. ఈ దేశం నుంచి కుంభకోణాలు చేసి, ఆర్థిక దోపిడీ చేసి నీరవ్ మోడీ పారిపోయాడు. ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఉచితాల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతులు అవుతున్నారని వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ రోజున ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున చూసినట్లయితే కోటీశ్వరులకు రాయితీల పేరుతో మరి వారిని గుప్త కోటీశ్వరులుగా మరి ప్రభుత్వాలు వారికి రాయితీల పేరుతో లక్షల కోట్ల రూపాయలు కొట్టివేయడం మరి రుణమాఫీ చేయడం జరుగుతుంది. పేదవారు తినటానికి తిండి లేక పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక తోడ్పాటుకి మరి ఈ రోజున ప్రభుత్వాలు వారికి సహాయం చేసేటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారు పేదలకు ఉచితాలు వద్దని ఇవ్వటం వల్ల వారు ఇట్లా సోమరిపోతులుగా అవుతున్నారని చెప్పటం మరి ఈ రోజున సమాజం మరి చాలా ఆ యొక్క వ్యాఖ్యలను ఉంటుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు కానీ పెద్దలు కానివ్వండి ఒక్కసారి పునరాలోచించి పేదలు వారికి వచ్చే తలసరి రోజు దినసరి వేతనంతో ఈ రోజున పెరిగిన నిత్యావసర ధరలకి అనుగుణంగా కుటుంబాలు పోషించాలంటే చాలా కష్టమైనటువంటి సమస్య కాబట్టి మరి ఈ రోజున రెయిన్బోలు పనిచేసినా కూడా వారికి రోజు దినసరి వేతనం 500-600 రూపాయలు వచ్చే నేపథ్యంలో ఈ రోజున నిత్యావసరమైనటువంటి ధరలు పెరిగిన రీత్యా పిల్లలను చదివించుకోవాలన్నా అద్దులు కట్టాలన్నా కూడా కుటుంబాలు భారం అయిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి ఈ రోజున ప్రభుత్వాలు వారికి చేయూతిస్తుంటే ఈ రోజున కోర్టులో ఉన్నట్టు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి పునరాలోచించి ఆ యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున మరి ప్రధాన న్యాయమూర్తి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకి ఆవాజ్ సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిజమైన లౌకికవాది కెఎస్ లక్ష్మణరావు అని ఆవాజ్ సంస్థ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ కొనియాడారు. మైనార్టీలు కూడా తమ హక్కులు కాపాడుకోవాలంటే లక్ష్మణరావును గెలిపించుకోవాలని సూచించారు. గుంటూరు బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనార్టీల రక్షణ కోసం కెఎస్ లక్ష్మణరావు నిలబడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆవాజ్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్టి సైదా తదితరులు పాల్గొన్నారు. నేను గఫూర్ అండి, ఆవాజ్ రాష్ట్ర ఫౌండర్గా ఉన్నాను. ఆవాజ్ అనేటువంటిది ఒక మైనార్టీ ఆర్గనైజేషను. ఆవాజ్ మైనార్టీస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. మైనార్టీ ప్రజలు ఈరోజు దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాని ప్రభావం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ ఎన్పిఆర్ పేరిట సిటిజన్షిప్ యాక్ట్లో మార్పులు తీసుకుని వచ్చి చేసిన సందర్భంలో ముస్లింలు పౌరులు అవునా కాదా అనేటువంటి ప్రశ్న తలెత్తింది. ముస్లింల యొక్క రక్షణ కోసం ఆ రోజుల్లో మేము మిగతా లౌకిక సంస్థలన్నింటినీ కలిపి ఇక్కడ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సంస్థ ఒకదాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాకు అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చింది లక్ష్మణరావు గారు. ఆయన రాష్ట్ర కన్వీనర్గా ఉండి ఈ ఉద్యమాన్ని భుజస్కంధాలు వేసుకొని లౌకికవాదాన్ని కాపాడడం కోసం, మైనార్టీల హక్కుల కోసం రాష్ట్రమంతటా పర్యటించారు. ఎమ్మెల్సీగా తనకుండేటువంటి శక్తినంతటిని మైనార్టీల యొక్క రక్షణ కోసం వాళ్ళకు మద్దతుగా ఆయన ప్రకటించాడు. అట్లాగే దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏ ఉద్యమం వచ్చినా ఆయన అందులో పాల్గొంటున్నారు. ఇటీవల వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి మైనార్టీల యొక్క ఆస్తులన్నింటినీ కాజేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది దేశంలో. ఇందులో కూడా ఆయన చట్టసభల్లో అంటే కౌన్సిల్లో కేరళ లాగా ఇక్కడ కూడా వక్ఫ్ చట్టాన్ని మేము అమలు చేయము, సవరణ చేసినా కానీ మేము కొత్త సవరణ అమలు చేయము అనేసి డిమాండ్ చేశారు లక్ష్మణరావు గారు. ఆ రకంగా ట్రూ సెక్యులర్ అంటే నిజమైనటువంటి లౌక్యవాదానికి కట్టుబడి ఉండేటువంటి మనుషులు చాలా తగ్గిపోతున్నటువంటి కాలంలో లక్ష్మణరావు గారిని గెలిపించడం కోసం ఆవాజ్ సంస్థ తీర్మానం చేసి ఈ అన్ని జిల్లాలో అంటే ఏదైతే ఈ 6-7 జిల్లాలు ఉన్నాయో అన్నింటిలో ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్న మేము
కృష్ణా జిల్లా పశ్చిమ కృష్ణా తూర్పు కృష్ణా తిరిగాము. చాలా మంచి స్పందన ఉంది. మేము మిత్రులారా, ఈ నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ ఆయనకి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉంది. కేవలం ఆవాస్ కమిటీయే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, వ్యక్తులుగా ఆయన విజయాన్ని కాంక్షిస్తూ పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం. బ్రైట్ హారిజన్స్ అనేటటువంటి సంస్థ ఉంది, కోవిడ్ చారిటబుల్ ట్రస్ట్ అని, హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ అని, ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు ఆయనకి మద్దతుగా ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా మతోన్మాదం చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత కొద్ది కాలంగా చూస్తే మీరు తిరుపతి లడ్డు అని, హైందా శంఖారావం అని చెప్పి రకరకాలుగా ఈ రాష్ట్రంలో కూడా మతోన్మాదాన్ని జొప్పించే ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మత సామరస్యం ఉండాలని చెప్పి, లౌకికవాదం పునరుద్ధరించబడాలని చెప్పి కోరుకునేటటువంటి ఒక అభ్యుదయవాదిగా గతంలో కూడా ఆయన పనిచేసి ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడడం కోసం, రాజ్యాంగ యొక్క హక్కుల్ని కాపాడడం కోసం, ఎవరైతే అణగాడిన వర్గాలు ఉన్నారో ఆ మైనార్టీల యొక్క హక్కుల కోసం ఆయన మతం ఆధారంగా పౌరసత్వం లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన ఖండిస్తూ లౌకిక రాజ్యాంగ అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మిక సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోట మాల్యాద్రి, రవికుమార్ డిమాండ్ చేశారు. సమ్మెకాలపు ఒప్పందాలని తక్షణమే అమలు చేయాలని తెలిపారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరల్ని దృష్టిలో పెట్టుకుని వేతనాలు పెంచాలని తెలిపారు. అలాగనే ఇంక్రిమెంట్ సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ మార్చి 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన, 6వ తేదీన చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పనతో పాటు ఇంటికొక వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించే బృహత్తరమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి అని ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారని తెలియజేశారు. మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని పట్టభద్రులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజకీయ రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రుల వాయిస్ ని శాసన మండలిలో సమర్థవంతంగా వినిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వేయాలని విజ్ఞప్తి చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారికి రేపు 27వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పట్టాభద్రుల దగ్గర నుండి మేధావులు, నిరుద్యోగులు, పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఉపాధ్యాయులు విరివిరిగా తమ అమూల్యమైనటువంటి ఓటును తప్పనిసరిగా, మొదటి ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత 8 నెలల క్రితం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి పరిస్థితులు. ఒక పక్కన కార్మికులు కానీ, సామాన్యుల దగ్గర నుండి చదువుకున్నటువంటి వ్యక్తుల దాకా అందరూ కూడా ఉమ్మడిగా ఒక ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి పరిస్థితులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సామాన్యులు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు చదువుకున్నటువంటి పట్టాభద్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని కొనసాగింపుగా మనందరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించి ఏదైతే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయో దాని అందరినీ కూడా తట్టిటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యతను ఈరోజు మేధావులందరూ కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రాజధాని ఏది అంటే గూగుల్ సైతం కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు గత 8 నెలల్లో ఉన్నాయి. కానీ ఈరోజు ఎల్కేజీ యూకేజీ చదువుకుంటున్నటువంటి పిల్లవాడు సైతం ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గర్వంగా అమరావతి అనేటువంటి పరిస్థితి ఈ 8 నెలల్లో వచ్చింది. దీనికంతటి కారణం కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.